ఎవరికైనా ఉంటుంది. దానికి మీరు నిలబడాలి, నేను నిలబడాలి. మనం మాట్లాడితే తెలుగుదేశం పార్టీ, మనం మాట్లాడితే మీరు ఇంకొక రాజకీయ పార్టీ డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారు. ఇప్పుడు దస్తగిరి మీద ఎందుకు అంత కోపం వాళ్ళకి? దస్తగిరి ఇచ్చినటువంటి 164 కన్ఫెషన్ స్టేట్మెంట్ రేపొద్దున ట్రయల్ స్టార్ట్ అయినప్పుడు మరలా దస్తగిరి కనుక 164 స్టేట్మెంట్ ఇదే జడ్జి గారి దగ్గర చెబితే బ్రహ్మాది దేవులు కూడా వాళ్ళని రక్షించలేరు. కన్ఫెషన్ స్టేట్మెంట్ మళ్ళీ రేపొద్దున ట్రయల్లో కనుక జడ్జి గారి ముందు దస్తగిరి చెప్పగలిగితే, దస్తగిరి మళ్ళీ అదే స్టేట్మెంట్ చెబితే ఇప్పుడున్నటువంటి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ తోటి, గూగుల్ టేక్ ఓవర్ తోటి, చాటింగ్ చేసిన మెసేజ్ల తోటి, లవ్ లెటర్ల తోటి ఫైనల్ కదా. ఇట్ ఈస్ ఈక్వల్, ఇట్ ఈస్ మోర్ దెన్ పవర్ఫుల్ దెన్ ఫైనలే. నో ఇక్కడ లీగల్ ఇష్యూ ఒకటి ఉంది. వికే గారు, లీగల్ ఇష్యూ ఒకటి ఉంది. 164 స్టేట్మెంటు జడ్జి గారి దగ్గర ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంటు, కింద మెజిస్ట్రేట్ పులివెందుల మెజిస్ట్రేట్ గారి దగ్గర ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంటు రేపొద్దున్న జిల్లా జడ్జి గారు, ఏసీబీ జడ్జి గారు ఎగ్జామిన్ చేసినప్పుడు కూడా దస్తగిరి అదే స్టేట్మెంట్ చెప్పాలి. మళ్ళీ స్టేట్మెంట్ చెబితే దానికి 100% వ్యాలిడిటీ వస్తుంది. దాన్ని కాంట్రాడిక్టరీగా ఏదైనా స్టేట్మెంట్ చెప్పాడు అనుకోండి, మళ్ళీ ఇది సబ్జెక్టు ఎవిడెన్షియరీ వాల్యూ. ఏ పరిస్థితుల్లో చెప్పాడో మళ్ళీ ఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది కోర్టు. సో ఇది ఒక విధంగా కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ కనుక దస్తగిరి ఇప్పించగలిగితే వాళ్ళు మబ్బి పెట్టో భయపెట్టో, ఎందుకు పాప అన్యాయంగా 125 రోజులు లోపల ఉన్నాడు, భార్య పిల్లల్ని చంపేస్తారేమో అని ఇప్పటికి అప్రహెంచబడుతున్నాడు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఒక ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఎందుకు ఇంత పట్టుదలతో ఉన్నాడు? అరే, ఒక వ్యక్తి తప్పు చేసినటువంటి వ్యక్తి నేరాన్ని అంగీకరించి అయ్యా సాక్ష్యం చెప్తానంటే బతకనీయపోతే ఎట్లా? సాక్ష్యం చెప్తానంటే ఆ వ్యక్తిని కూడా ఎలిమినేట్ చేస్తానంటే ఎట్లా? అంటే మళ్ళీ ఒక మొద్దు సీన్ లాగా ఒక వ్యక్తి తప్పు చేశాడు, అప్రూవర్గా మారాడు. తప్పు తెలుసుకున్నప్పుడు దేవుడితో సమానమని మన 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 సద్ద మన 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 గ్రంథాలే చెప్తున్నాయి. తప్పు తెలుసుకున్నాడు, శిక్ష అనుభవించడానికి సిద్ధపడ్డాడు, చేసిన తప్పుని పశ్చాత్తాపంతో జడ్జి గారి ముందు చెప్పాడు. లెట్ ఇట్ కంటిన్యూ. రేపొద్దున నువ్వు నిజంగా తప్పు చేయలేదనుకుంటే రేపొద్దున న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి కదా. దానికి అమాయకుడైనటువంటి ఒక ముస్లిం యువకుడిని, ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చే వ్యక్తిని టార్గెట్ చేయటం